హర హర మహాదేవ్ జమాకాళి జమాదాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అంబర్కు మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పంచముఖి హనుమాన్ తంత్రం గురించి. అయితే హనుమంతుడు రుద్రాంశ అంటే రుద్రుని యొక్క అవతారాల్లో ఒకటి. మనం ఇదివరకు చెప్పుకున్నట్లయితే మహాశివుని యొక్క 64 అవతారాల్లో 19 అవతారాలు శ్రేష్టమైన అవతారాలు. ఆ 19 అవతారాల్లో ఒక అవతారం ఏంటి అంటే హనుమంతుడు. అలాగే కలియుగ జాగృత దేవతల్లో ఒకరు కూడా హనుమంతుడే. ఎవరైతే కలియుగ జాగృత దేవతలు హనుమంతుడు అవ్వచ్చు, మాతా కాళీ అవ్వచ్చు, కాలభైరవుడు ఉపాసన చేస్తారో, సాధన చేస్తారో వాళ్ళకి సత్వరమే ఫలితాలు అనేవి కలుగుతాయి. చాలా వేగంగా రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అది ఈ పంచముఖి హనుమాన్ తంత్రశాస్త్రంలోనే చూసుకున్నట్లయితే హనుమత్తు వీర్ల సాధన చేస్తారు. ఎవరైతే ఉగ్ర సాధనలు చేస్తూ ఉంటారో లైక్ కన్న పిశాచిని, యక్షిని, మోహిని, పాతాళ భైరవి ఇలాంటి ఉగ్ర సాధనలు చేస్తారో వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకోవడానికి, కవచంలో ఉండడానికి వీర్ల సాధన చేస్తారు. వీర్ల సాధనలోని హనుమత్ వీరు కూడా ఒకరు, అంటే మన హనుమంతుడు. ఎందుకంటే ఈ యొక్క తంత్రశాస్త్రంలో పంచముఖి హనుమాన్ సాధన కూడా ఉంటుంది. పంచముఖి హనుమాన్ 5 ముఖాలు ఉంటాయి. ఆ 5 ముఖాలు పాంచ కర్మేంద్రియాలు, అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అలాగే 5 పంచభూతాలకు ప్రతీకగా చెప్తారు. అలాంటిది పంచముఖి హనుమాన్ తంత్రంని ఉపయోగించినట్లయితే ఒక వ్యక్తి పైన భూత ప్రేత పిశాచాలు ఆడుతూ ఉన్నాయి. జిన్ అవ్వచ్చు, జిన్నాద్ అవ్వచ్చు, కబీజ్ అవ్వచ్చు, దేడిఫుటి అవ్వచ్చు, లేకపోతే శ్మశానక్రియ అవ్వచ్చు, మసానక్రియ అవ్వచ్చు. ఆ వ్యక్తి ఆ యొక్క నకారాత్మక శక్తులతో బాధపడుతూ ఉన్నాడు. ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పంచముఖి హనుమాన్ తంత్రాన్ని ఉపయోగించాలి, లేదా ఉపయోగించకూడదు. వ్యక్తి తనకు తానే చంపుకుంటానని బెదిరిస్తూ ఉన్నాడు నకారాత్మక శక్తుల ప్రభావం వల్ల, లేకపోతే ఎదుటి వారికి చంపుతానని బెదిరిస్తూ ఉన్నాడు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న అటువంటి సమయంలోని ఈ యొక్క పంచముఖి హనుమాన్ తంత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు. ముందుగానే చెప్తున్నాను, తంత్రాన్ని తంత్రంతో మాత్రమే ఖండించగలం. మీరు అనేది పంచముఖి హనుమాన్ తంత్రం కదా అని. ఇది నార్మల్గా సాధకులే కాదు, ఎవరైనా చేయొచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇది నార్మల్గా సాధకుడే కాదు, నార్మల్ పర్సన్ కూడా ఈ పంచముఖి తంత్రాన్ని ఉపయోగించవచ్చు. అందుకనే ఇక్కడ తంత్రాన్ని తంత్రంతో మాత్రమే ఖండించగలం. ఇది సత్వరమే. మీకు ఇన్స్టెంట్ కాఫీ బ్రూలు లాగా వెంటనే పనులు అవ్వాలి కదా. సో అలాగే ఎవరిపైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే ఆ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఆ సమయంలో ఎందుకంటే ఆ వ్యక్తి చాలా బాధపడుతున్న నకారాత్మక శక్తుల ప్రభావంలో ఉండి శాంతపరచడానికి, నెగిటివ్ ఎనర్జీ యొక్క శక్తిని తగ్గించడానికి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ఈ పంచముఖి హనుమాన్ తంత్రం అనేది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది ఆ సమయంలో. అయితే ఈ పంచముఖి హనుమాన్ తంత్రాన్ని నార్మల్ మనుషులు కూడా చేయొచ్చు, సాధకుడే కాదు, వీళ్ళు ఈ యొక్క తంత్రాన్ని ఎవరైనా చేయొచ్చు. అయితే ఈ తంత్రానికి కావాల్సిన సామాగ్రి ఏంటి, పూజా విధి విధానం ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, హర హర మహాదేవ్ జమాకాళి జమాదాది. అయితే పంచముఖి హనుమాన్ తంత్రాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దీనికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి, పూజా విధి విధానం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పంచముఖి హనుమాన్ తంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి ఈ పద్ధతిని. మిగతా పరిస్థితుల్లో అయితే దీన్ని ఉపయోగించకూడదు, ఈ తంత్రాన్ని చేయరాదు. ఎందుకు అంటే హనుమాన్ అనేది పంచముఖి హనుమాన్ తంత్ర విద్యలోని సాధన అనేది ఉంటుంది, వీర్ల సాధన అంటారు. అయితే పంచముఖి హనుమాన్ అనేది తంత్ర విద్యలోని తంత్రశాస్త్రంలో ఎవరైతే సాధన చేస్తారో అతి ఉగ్ర రూపం. ఎందుకంటే హనుమంతుడు రుద్రాంశ, అలాగే పంచముఖి హనుమాన్ పంచతత్వాలకు ప్రతీక. సో ఇటువంటి ఈ యొక్క పంచముఖి తంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఒక వ్యక్తి పైన నకారాత్మక శక్తులు ఉన్నాయి, అది జిన్ అవ్వచ్చు, జిన్నాద్ అవ్వచ్చు, భూతం అవ్వచ్చు, ప్రేతం అవ్వచ్చు, ఆ మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి, ఆ మనిషిని హతమార్చడానికి చూస్తున్నాయి. అలా కష్టపడుతున్న పరిస్థితుల్లోని ఈ హనుమాన్ పంచముఖి తంత్రం అనేది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. అయితే దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఒక నిమ్మకాయ. ఈ నిమ్మకాయ పైన బొడుపులు కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయని కానీ తీసుకోకూడదు, మంచిది తీసుకోవాలి. అలాగే అమ్మవారి సింధూరాన్ని తీసుకున్న తర్వాత పూజా విధి విధానం ఏంటి అంటే ఇలా ఒక ముగ్గును డ్రా చేసుకోవాలి. మీరు దీనిపైన కాదు, నేను ఇలా మీకు చూపిస్తున్నాను, నేలపైనే ముగ్గుని డ్రా చేయాలి. దేంతో డ్రా చేయాలంటే ముగ్గు పిండితోని ఈ యొక్క స్టార్ ముగ్గుని ఏదైతే ఉందో దీన్ని డ్రా చేయాలి, ముగ్గు వేయాలి. ఇలా ముగ్గు వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ యొక్క కొనలు ఏవైతే ఉన్నాయో 6
1 2 3 4 5 6 ఈ 6 కొనల దగ్గర దీపాన్ని అనేది పెట్టాలి. ఏ దీపం అనొచ్చు, నువ్వుల నూనె అవ్వచ్చు, అలాగే లేకపోతే సరసాల నూనె అంటే ఆవాల నూనె అయినా పెట్టచ్చు, లేకపోతే నువ్వుల నూనెతో అయినా 6 దీపాలు వెలిగించాలి. ఈ కొనల్లోని 6 దీపాలను వెలిగించిన తర్వాత హనుమాన్ పంచముఖి కవచం ఉంటుంది. పంచముఖి హనుమాన్ కవచం సంకల్పం చేసుకుని ఎవరి పేరు మీద అయితే మీరు ఎవరైతే నకారాత్మక శక్తులతో ఇబ్బంది పడుతున్నారో, ఒక వ్యక్తి పైన భూతం అవ్వచ్చు, ప్రేతం అవ్వచ్చు, ఎటువంటి తంత్రక్రియన అవ్వచ్చు, మసాన క్రియ అవ్వచ్చు, సంశాన క్రియ అవ్వచ్చు, ఆదివాసిక తంత్రం అవ్వచ్చు, వాల్మీకి తంత్రం అవ్వచ్చు, ఎటువంటి తంత్రాలైనా సరే, ఉడు తంత్రం అవ్వచ్చు, ఎటువంటి తంత్రాలైనా సరే ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ నిమిషం నుండి అప్పటికప్పుడే ఆ వ్యక్తిని సంరక్షించడానికి, రక్షించడానికి నకారాత్మక శక్తుల బారి నుండి ఈ పంచముఖి హనుమాన్ తంత్రం అనేది ఒక రాంబాణంలాగా పనిచేస్తుంది. ముందుగా సంకల్పం చేసుకోండి. మీ పేరు, నీటిని తీసుకొని సంకల్పం చేసుకొని 5 అంటే పంచముఖి హనుమాన్ కవచం ఉంటుంది. పంచముఖి హనుమాన్ కవచాన్ని పఠిస్తానని 5 సార్లు పఠిస్తానని సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసిన తర్వాత ముందుగా మీ యొక్క పితృదేవతల్ని, మీ యొక్క కులదేవి దేవతని ప్రార్థించండి. తరువాత మీ దగ్గర గురుమంత్రం ఉన్నట్లయితే గురుమంత్రాన్ని పఠించండి. అది మీకు సంరక్షణ కల్పిస్తుంది. ఈ యొక్క ఏదైతే పూజా పద్ధతిని మీరు అనుసరిస్తున్నారో, ఈ తంత్రాన్ని చేస్తున్నారు, ఈ తంత్రం మధ్యలో ఆగకుండా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నకారాత్మక శక్తుల నుండి మీ చుట్టూ గురు మంత్రం అనేది సురక్షా రేఖని ఏర్పరుస్తుంది. కొంతమందికి గురువు అనేవారు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేస్తున్నాను. ఈ యొక్క వీడియో లింక్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు అనుసరించవచ్చు. మీ చుట్టూ సురక్షా జ్ఞానాన్ని ఏర్పరచుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని ప్రార్థించండి. తరువాత ఈ పంచముఖి హనుమాన్ కవచాన్ని పఠించండి 5 సార్లు. ముందుగా దీపాలు వెలిగించుకుంటారు. 6 దీపాలు ఈ చుట్టుపక్కల వెలిగించిన తర్వాత మధ్యలో నిమ్మకాయని ఉంచుతారు. ఇలా నిమ్మకాయని ఉంచిన తర్వాత మొదటిసారి పంచముఖి హనుమాన్ కవచాన్ని పఠించున్నారు. అలాగే ఇంకో విషయం, ఎవరిపైనైతే ఎటువంటి వ్యక్తిపైనైతే నకారాత్మక శక్తుల ప్రభావం ఉందో ఆ వ్యక్తి మీ ముందుగా ఉన్నా పర్వాలేదు, లేని పక్షంలో దూరంగా ఉన్నారు, మీతో దూరంగా ఉన్నారు, వేరే సిటీలో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు, అతనిపైన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అలాంటి పక్షంలో మీ దగ్గర ఫోటో ఉన్నట్లయితే మొబైల్ ఆన్ చేయండి. మొబైల్ పెట్టేసి ముందుగా మొబైల్ మీద ఆ ఫోటో అనేది డిస్ప్లే ఆఫ్ అవ్వకుండా మీరు చూసుకోండి. ఆ ఫోటోని ఎదురుగా పెట్టుకొని పంచముఖి హనుమాన్ కవచాన్ని పఠించండి. మొదటిసారి అయిన తర్వాత హవనం చేస్తాం కదా, ఈ 2 వేలు ఇలా ఉపయోగించాలి. ఈ ముద్రను ఉపయోగించాలి. ఇలా వేసేయకూడదు. ఇలా తీసేసి, ఇలా కొంచెం పరిమాణం తీసేసి నిమ్మకాయ పైన ఇలా వేయాలి. పంచముఖి హనుమాన్ కవచాన్ని మొదటిసారి పఠించిన పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా సింధూరాన్ని వేస్తారు. మళ్ళీ రెండోసారి పఠించిన తర్వాత ఇలా వేస్తారు. సంకల్పం ఏం చెప్పుకుంటారు అంటే, పలానా వ్యక్తి పైన నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నకారాత్మక శక్తుల ప్రభావం తొలగాలి, అప్పటికప్పుడే ఆ వ్యక్తికి రిలీఫ్ పొందాలనేసి మీరు సంకల్పం చేసుకొని ఇలా పఠించాలి. 5 సార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత పంచముఖి హనుమాన్ కవచం పఠించిన తర్వాత ఆ ఎదుటిగా ఉన్న వ్యక్తి, ఎవరిపైన నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ వ్యక్తి ఎదుటిగా ఉన్నట్లయితే, అండ్ ఈ ప్రాసెస్లో ఈ దీపాలనే వాడకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. దీపాల్లో నూనె అయిపోతుంది కదా, నూనె వేస్తూ ఉండాలి. దీపాలు ఎట్టి పరిస్థితుల్లోని ఈ యొక్క తంత్రం అయినప్పుడు ఆరకూడదు. ఆరకుండా జాగ్రత్త చూసుకోండి. అయితే 5 సార్లు అయిన తర్వాత ఈ నిమ్మకాయ ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఆ వ్యక్తి ఎవరిపైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంది, ఫర్ సపోజ్ ఆ వ్యక్తి ఇతనే వ్యక్తి అనుకుందాం, ఆ వ్యక్తి పై నుండి ముందుగా ఈ సింధూరం ఏదైతే ఉందో 5 సార్లు మీరు పఠించారు, 5 సార్లు పఠించడం ఏదైతే ఉందో దీన్ని ఇలా తీసుకొని ఆ వ్యక్తి యొక్క నుదుటి పైన పెడతారు. ఇలా ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోకే పెడతారు. మొబైల్లోనే ఇలా ఫోటో పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి పై నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే ఎడమ నుండి కుడికి 21 సార్లు 1 2 21 సార్లు ఇలా తిప్పేసి ఈ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే సగానికి కోసేస్తారు. దీన్ని సగానికి కోసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, దీన్ని ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేక దిశల్లో విసురుతారు.
ఇలా విసరాలి. ఇలా కట్ చేసిన నిమ్మకాయ వ్యతిరేక దిశలో విసరాలి. ఇలా విసిరేసిన తర్వాత అతనిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది, రిమూవ్ అవుతుంది. ఈ యొక్క తంత్రాన్ని చేసిన తర్వాత మీరేం చేస్తారు అంటే, ఈ దీపాలు మీరు ఈ ముగ్గుని కానీ దేన్ని కానీ చెరపకూడదు. వెలిగినంతసేపు వెలుగుతాయి. ఆ వెలిగిన తర్వాత ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీటిలోని అంటే మీ దగ్గరలో ఉన్న కొలను అవ్వచ్చు, సెలయేరు అవ్వచ్చు, పారుతున్న నీటిలోని ఆ యొక్క దీపాన్ని వదిలేయండి, పడేయండి. అలాగే ఈ యొక్క తంత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, ఎవరైతే చేశారో ఈ తంత్రాన్ని చేశారో ఆ వ్యక్తి ఒక జాజికాయని తీసుకొని, ఒక జాజికాయని తీసుకొని మీ తలపై నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోని 11 సార్లు తిప్పుకోవాలి. ముందుగా జాజికాయని పట్టుకొని, అంటే తంత్రం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరిపైన అయితే నెగిటివ్ ఎనర్జీ ఉందో వాళ్ళపైన నుండి నిమ్మకాయని దిష్టి తీశారు, 2 వైపులకి విసిరేసిన తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఒక జాజికాయని తీసుకొని మీ యొక్క పితృదేవతని, కులదేవి దేవతని ప్రార్థించండి, వినాయకుడిని ప్రార్థించండి. అలాగే మీ ఇష్టదేవత యొక్క మంత్రం ఏదైనా అవ్వచ్చు. దుర్గాదేవి అయినట్లయితే ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని 11 సార్లు పఠించిన తర్వాత ఆ ఏదైతే జాజికాయ ఉందో ఆ జాజికాయని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ యొక్క తలపై నుండి, అంటే ఎడమ నుండి కుడికి 11 సార్లు తిప్పుకొని దాన్ని కాల్చేయండి. ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో కర్పూరాన్ని వేసి అందులోని ఆ జాజికాయని వేసేయండి. ఇలా ఎందుకు అంటే, ఎవరిపైన అయితే ఎవరి తంత్రాన్ని అయితే మీరు ఖండించారో వాళ్ళపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మీపైన ఎఫెక్ట్ అవ్వకుండా ఇది తప్పకుండా చేయాలి. వాళ్ళకి చేసిన తర్వాత మిమ్మల్ని మీరు వదిలేసుకున్నట్లయితే వాళ్ళ ఎనర్జీ అనేది మిమ్మల్ని పట్టుకుంటుంది. సో ఈ జాగ్రత్త అయితే వహించండి. ఇది హనుమాన్ తంత్రం. ఎవరిపైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే సత్వరమే ఇది ఫలితాలను చూపిస్తుంది. ఈ పంచముఖి హనుమాన్ తంత్రం అనేది ఇది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఒక వ్యక్తి పైన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లయితే వారి బారి నుండి కాపాడటానికి. చూసారు కదా పంచముఖి హనుమాన్ తంత్రాన్ని ఏ విధంగా చేయాలి, పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అనేది. దీన్ని నార్మల్గా అంటే సాధకుడు కాదు, గురుదీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందుకే చివరి దాంట్లో ఎందుకు చెప్పానంటే, ఎదుటివారి నెగిటివ్ ఎనర్జీస్ మీ పైన ప్రభావం చెందకుండా మీరు కూడా రాష్ట్రంలో దిష్టి తీసుకోవాలి. అంటే వాళ్ళ ఎనర్జీస్ మిమ్మల్ని చుట్టుకోకుండా, మీ పైన ఎటువంటి ప్రభావం చూపకుండా. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ని మీరు తొలగించడానికి ట్రై చేశారు కాబట్టి, ప్రయత్నం చేశారు కాబట్టి, తంత్రం మీరే చేశారు కాబట్టి మీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా, మీ మీద ఎటువంటి ప్రభావం లేకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా లాస్ట్లో మీ యొక్క దిష్టి కూడా మీరు తీసుకోవాలి. ఈ విధంగా పంచముఖి హనుమాన్ తంత్రాన్ని ఉపయోగించవచ్చు ఎవరైనా సరే. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. ఏదో మీరు చాలామంది బయటికి వెళ్తూ ఉంటారు, గాలి సోకింది, ధూళి సోకింది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, ఏదో తంత్రం ఉంది అని చేసేస్తానంటే కాదు. నిజంగా ఒక వ్యక్తి పైన భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి, జిన్నం ఉంది, కొన్ని క్రియలతో బాధపడుతున్నారు అన్న పక్షంలో మాత్రమే ఈ పంచముఖి హనుమాన్ తంత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు. పంచముఖి హనుమాన్ కవచాన్ని పఠించవచ్చు. ఆ పంచముఖి హనుమాన్ కవచం అనేది మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే మీరు గూగుల్లో చూస్తే మీకు అవైలబుల్గా ఉంటుంది పంచముఖి హనుమాన్ కవచం అనేది. దాని ద్వారానే ఈ తంత్రాన్ని ఉపయోగించాలి. ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్లో మరెన్నో తంత్రాల గురించి, అలాగే ఈశ్వరుని గురించి, ఈశ్వరుని యొక్క అవతారాల గురించి, తంత్రశాస్త్రం గురించి, మంత్రశాస్త్రం గురించి, యంత్రశాస్త్రం గురించి ఎన్నెన్నో ఆధ్యాత్మికంగా విషయాలు తెలుసుకుందాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, జయ మా కాళీ, జయ మాతాది.